లైవ్ చూస్తున్నాం. గో బ్యాక్ మార్వాడీకి పిలుపు అర్ధరాత్రి అరెస్టుల వరకు వెళ్తోంది. తాజాగా ఈ నినాదం అన్ని ప్రాంతాలకు విస్తరించి నేడు ఉస్మానియా జేఏసీతో పాటు పలు ప్రజా సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద పోలీసు బందోబస్తుతో పాటు ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతిని కూడా పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఓయూలోని ఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద ఆయన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి నల్లకుంట్ల పిఎస్కు తరలించారు. బంద్కు మద్దతు పెరగడంతో తిరుపతిని అరెస్టు చేశారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.